ఏంటో నా జీవితం ఇలా అయిపోయింది. ఒంట్లో ఓపిక లేదు. ఒకటా రెండా 12 సంవత్సరాల నుంచి భయంకరమైన రక్తస్రావం రోగంతో బాధపడుతున్నాను. ఈరోజు ఎలాగైనా నేను విడుదల పొందుకోవాలి. ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతోమంది డాక్టర్ల చుట్టూ తిరిగి ఏమాత్రం విడుదల లేక నా జీవితం ఇలా దుర్భరం అయిపోయింది. నాకున్న సర్వం ఖర్చు అయిపోయింది. ఇంక నాకున్న ఒకే ఒక దిక్కు ఆ యేసుప్రభు మాత్రమే. ఆయన చాలా స్వస్థతలు చేశారని విన్నాను. ఆయన ఈరోజు ఈ ఊరు వస్తున్నారంట. నేను ఎలాగైనా ఆయన్ని కలుసుకోవాలి. నేను స్వస్థత పొందుకోవాలి. ఎలా, ఏం చేయాలి? ఆయన చాలా గొప్పవారని విన్నాను. ఆయన ఈరోజు ఎలాగైనా కలుసుకోవాలి. యేసుప్రభు వారు వస్తున్నారంట, చూడ్డానికి వెళ్దాం, నడండి. పద పద. యేసుప్రభు వారు వచ్చేస్తున్నారు. అడ్లేగండి. మా బోధకుడు వస్తున్నారు, దారి తప్పుకోండి. అమ్మ ఆయన వెనక పడకండి, మీకే చెప్పేది అడ్లేండి. అమ్మ మీకే అడ్లేగండి. అమ్మ లేకండి. అయ్యో, ఇప్పుడు ఎలా? ఆయన చుట్టూ చాలా మంది ఉన్నారే. నేను ఆయన ఎలా చేరుకోవాలి? అయ్యో, సమయం దాటిపోతుంది. ఆయన వెళ్ళిపోతున్నారు. ఇదే మంచి అవకాశం. సమయం పెంచుకుంటానే ఆయన వస్త్రాన్ని తాకుతాను. నా జీవితాన్ని బాగుపరుచుకుంటాను. అమ్మయ్యా, నా రక్తదారి ఆగిపోయింది. ఈయన నిజంగానే దేవుడే. నీకు సతుకోటి వందనాలయ్యా. నన్ను ఎవరు ముట్టుకున్నారు? నువ్వు ఇక్కడ చాలా మంది జనం ఉన్నారు, అందరూ మీ మీద పడుతున్నారు. ఎవరు ముట్టుకుంటారు? కాదు, నన్ను ఎవరో ముట్టుకున్నారు. నాలో ఉన్న ప్రభావం వారికి వెళ్ళింది. ప్రభువా, నీ వస్త్రాన్ని తాకిన స్త్రీను నేనే. నాకు 1 కాదు 2 కాదు 12 సంవత్సరాల నుంచి ఈ భయంకరమైన రక్తస్రావం రోగంతో బాధపడుతున్నా. ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతోమంది డాక్టర్ల చుట్టూ తిరిగి ఏమాత్రం విడుదల లేక నాకున్న ధనం మొత్తం అయిపోయింది. ఇప్పుడు నీ వస్త్రాన్ని తాకగానే నా రక్తదారి ఆగిపోయింది. ప్రభు, నీకు సతుకోటి వందనాలు. కుమారి, నీ విశ్వాసం నీకు స్వస్థపరిచింది. సమాధానం కలిగి వెళ్ళు. సంపూర్ణ స్వస్థత కలుగును. నీకు సతుకోటి వందనాలయ్యా.